సద్గురు మార్గంలోనైనా భగవంతుని మార్గంలోనైనా రెండు రకాలైనటువంటి భక్తులు ఉంటారు. ఒకరు భగవంతుణ్ణి ఆరాధిస్తూ భక్తులుగా మారిపోతారు. మరికొంతమంది భగవంతునికి అనన్య శరణాగతి చేసి భాగ్యవంతులుగా మారిపోతారు. భక్తులుగా మారడం చాలా సులభం, భాగ్యవంతులుగా మారడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఆ భాగ్యవంతులుగా మారేటువంటి క్రమంలో మనందరము కూడా భగవంతుని పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా భాగ్యవంతులం అవుతాం. ఎవరము కూడా పుట్టుకతో భగవంతుని ఎరుకలో పుట్టము, ఎవరము కూడా పుడుతూనే భక్త ప్రహ్లాదుడి మహదిరిగా మనం భక్తులం కాలే. అందుకని మన జీవితంలో భక్తుడిగా మారిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ భాగ్యవంతులు కావడం ఎలా అనేటువంటి దాన్ని నిరంతరం మనము యోచన చేస్తూ ఉండాలి. భక్తుడుగానే మిగిలిపోతే మనం కూడా అందరిలాగానే జీవితాన్ని గడుపుతాం, సాగిస్తాం, వెళ్ళిపోతాం. కానీ భాగ్యవంతులుగా మారితే మనల్ని కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి. అట్లని చెప్పి లోకం మెప్పు కోసం కాకుండా మన కుటుంబంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని భవిష్యత్ తరం గుర్తుపెట్టుకునేలాగా మనం మన ఆధ్యాత్మిక సాధనను కొనసాగించాలి. ఎందుకంటే తల్లి దీపం పెట్టి దండం పెడితేనే పిల్లలు దీపం పెట్టి దండం పెట్టేటువంటి సంస్కారాన్ని నేర్చుకుంటారు. అయితే అంత మట్టుకే పరిమితమైపోదామా మనము మన పిల్లలు? లేదు, అంతకంటే ఒక అడుగు ముందుకేసి జీవితంలో ఏది జరిగినా సరే అది కష్టమైనా నష్టమైనా భగవంతుడి యొక్క కృపచేత వారికి తెలిసే జరిగిందనేటువంటి దాంట్లో ఉంటే మనం అనవసరమైనటువంటి ఇబ్బందులకు లేకపోతే అనవసరమైనటువంటి ఈ విచారాలకు మనము గురిగాం. బాబా దగ్గరికి కూడా ఆ రోజు అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు. అందరూ కూడా మొదట భక్తులుగానే వచ్చారు. అందరూ వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మహాత్ముల యొక్క సాంగత్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది వారి యొక్క లౌకికపరమైనటువంటి కోరికల కోసం, భూమి కోసం, కోర్టు కేసుల కోసం, సంతానం కోసం రకరకాలైనటువంటి వాంఛలతో వచ్చినటువంటి వారు మరికొంతమంది. కానీ కొంతమంది కారణ జన్ములు మాత్రం బాబా దగ్గరికి బాబా యొక్క అవతార కార్యంలో వారి యొక్క పాత్రను నిర్వర్తించడానికి వచ్చినటువంటి వారు వేళ్ల మీద మనం లెక్క పెట్టవచ్చు. అటువంటి వారే కృష్ణ జోగేశ్వర్ భీష్మ అని చెప్పి ఒక కీర్తనాకారుడు, జాతీయోద్యమంలో బాగా యాక్టివ్గా ఉంటున్నటువంటి, ఆధ్యాత్మిక మార్గంలో రామాయణ మహాభారతాలన్నింటినీ కూడా అవపోసన పట్టి జాతీయోద్యమానికి, స్వాతంత్ర సంగ్రామానికి ఈ రామాయణ భాగవతాల్లో ఉన్నటువంటి పద్యాలను చాలా సులభతరంగా వాటిని ఒక కీర్తన రూపంలో రాసి జనాలను జాగృతం చేసేటువంటి పనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తగా జోగేశ్వర్ భీష్మ నాగ్పూర్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. మరి వీరికి బాబాకు సంబంధం ఏమిటి? ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ రోజు జోగేశ్వర్ భీష్మ చాలా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. అతనిలో భేదభావం చాలా స్పష్టంగా ఉండేటువంటిది. హిందువు, ముస్లిము అనేటువంటి ఈ రెండు భేదభావాలు బలంగా హృదయంలో నాటుకున్నటువంటి ఒక జాతీయవాది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో నాగ్పూర్లో జోగేశ్వర్ కృష్ణ భీష్మ ఒకరు. అటువంటి కరుడు గట్టినటువంటి దైత్వభావం కలిగి, అదేవిధంగా రెండు మతాలు, రెండు కులాలు, అనేక జాతులు ఉంటాయనేటువంటి దైత్వభావంతో ఉన్నటువంటి భీష్మను బాబా చాలా చాకచక్యంగా వారి దగ్గరికి రప్పించుకుంటారు. ఈరోజు మనం బాబాకు చేసేటువంటి హారతుల క్రమం, అదేవిధంగా మనం నిర్వర్తించేటువంటి పూజా విధానం, ఈరోజు కూడా సాయిబాబా సంస్థాన్ జోగేశ్వర భీష్మ రాసినటువంటి శ్రీ సాయినాథ సగుణోపాసన అనేటువంటి ఆ పూజా విధానాన్నే ఇప్పటికీ కూడా సంస్థాన్ పాటిస్తుంది. మరి ఇటువంటి భేదభావము, దైత్వభావం ఉన్నటువంటి కృష్ణ జోగేశ్వర భీష్మ బాబా దగ్గరికి రావడము ఒక అద్భుతమైనటువంటి లీల. ఆగస్టు 8వ తేదీ వారు శరీరాన్ని వదిలి వెళ్ళినటువంటి రోజు. ఈ సందర్భంగా వారు బాబా దగ్గరికి ఏ విధంగా వచ్చారు, రావడం వల్ల బాబాకు ప్రయోజనం కాదు మనందరికీ ఏ విధమైనటువంటి ప్రయోజనం కలిగింది అనేటువంటి విషయాన్ని తప్పకుండా మాట్లాడుకోవాలి మనం.
ఎందుకంటే ఆ భక్తుల యొక్క అనుభవాలను, వారి జీవితాలను మనం అర్థం చేసుకుంటే బాబాను అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే బాబాను అర్థం చేసుకోలేం. ఒక భక్తుల్ని అర్థం చేసుకుంటేనే బాబాను అర్థం చేసుకుంటాం. ఎందుకంటే బాబా పట్ల భక్తి ఉన్నటువంటి ఒక భక్తుల్ని, భక్తురాలిని చూసే మనం ఆయన భక్తులుగా మారుతాం. ఆమెకు బాబా అంటే ఎంత ప్రేమ, ప్రేమిస్తుంది కాబట్టే, బాబాను కొలుస్తుంది కాబట్టే ఆమె ఆనందంగా ఉండగలుగుతుంది అనేటువంటి ఈ ఒక్క కారణం చేత ఎంతోమంది మనం బాబాకు భక్తులుగా మారాం. బాబా పైన ప్రేమ మనందరికీ కూడా ఒక భక్తుని చూస్తే కలుగుతుంది. ఈరోజు బాబా పట్ల ఇంతమంది, ఇన్ని కోట్లాది మంది ప్రేమను కలిగి ఉండడానికి కారణం ఏమిటి? ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రేమ, బాబా పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం, వారికి ఉన్నటువంటి విశ్వాసం, వీటిని చదివి వీటిని వినే ఈరోజు మనం బాబాకు భక్తులుగా మారిపోతూ ఉన్నాం. జోగేశ్వర్ భీష్మ ఒక జాతీయవాదిగా వారు ఉండేటువంటి వారు. అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. రెండో భార్య చనిపోయిన తర్వాత ఇక పూర్తిగా అన్నింటినీ వదిలేసి వారు ఆధ్యాత్మిక మార్గంలో సంఘ సంస్కర్తగా సమాజంలో జనులను ఉత్తేజపరిచేటువంటి ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారిని బాబా ఒక స్వప్న దర్శనం ద్వారా వారి వద్దకు పిలిపించుకుంటారు. ఒక వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి సాధువు సరిగ్గా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి భీష్మ గారి కల్లోకి వస్తారు. వచ్చి వారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే, వైష్ణవానికి సంబంధించినటువంటి ఆ నామాలు పెట్టుకొని పాదాలకు గంధము కుంకుమ పువ్వు పూయబడి ఆ పాదాలు పూజ చేసినట్టుగా కనిపిస్తాయి. అతను ఒక డైలీ న్యూస్ పేపర్ ఒకదాన్ని ఇచ్చి ఇందులో ఉన్నటువంటి మంత్రాన్ని అనునిత్యము నువ్వు పఠించు అని చెప్తాడు. దాంట్లో సచ్చిత్ ఆనందం అనేటువంటి మాట ఉంటుంది, సచ్చిదానంద అనేటువంటి మంత్రం అందులో ఉంటుంది. ఎందుకంటే భీష్మ సచ్చిదానంద స్వామి యొక్క ఆరాధకుడు, గురువుగా సచ్చిదానంద స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని ఆ నామాన్ని నువ్వు జపించు అని చెప్తారు. చెప్పిన తర్వాత అసలు ఆ వైష్ణవ సాధువు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని ఎందుకు పఠించమన్నాడు, చాలా పరిశోధన చేస్తారు, యోచన చేస్తారు, ఎక్కడ సమాధానం దొరకదు. కాకపోతే మంచి స్నేహితుడై ఉంటారు భీష్మకు. ఒకరోజు షిరిడీకి వెళ్తున్నాను, వస్తావా అని అడుగుతారు. సరే వస్తానని చెప్పి కపర్దేవ్తో పాటు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత షిరిడీలో అడుగుపెట్టగానే భీష్మ ద్వారకామయికి చేరబోతుండగా బాబా గట్టిగా సచ్చిదానంద సచ్చిదానంద జై జై సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని గట్టిగా చదువుతూ ఉంటారు. భీష్మకు అర్థం కాదు. ఇదే మంత్రము వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక సాధువు నాకు స్వప్నంలో చెప్పారు చదువుమని. కానీ వీరి యొక్క వేషం రూపం చూస్తే వీరొక ముస్లిం మాదిరిగా ఉన్నారు. అసలు వైష్ణవ సాధువుకు సాయిబాబాకి ఏం సంబంధం అని చెప్పి అతని మొదటి నుంచి ఉన్నటువంటి భేదభావంతో బాబాను కూడా అదే భావంతో చూస్తూ ఉన్నారు. బాబా ఒక ముసల్మాన్ అని చెప్పి మొదటి రోజు ద్వారకామయిలో కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండగా తాత్యా సాహెబు చిలుం అంటించి బాబాకి ఇస్తారు. అక్కడ అలవాటు ఏంటంటే బాబా చిలుం పీల్చిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి అందరి భక్తులకు ఇస్తాడు. ఇస్తే అది భీష్మ దగ్గరికి వచ్చేసరికి భీష్మ నిరాకరిస్తాడు చిలుం పీల్చడానికి. ఎందుకంటే ఒక భేదభావం ఉంది, బాబా ఒక ముసల్మాన్ అనేటువంటి భేదభావం ఉంది. దాంతో మొదటి రోజు చిలుం పీల్చాడు. రెండవ రోజు అందరూ కూడా దర్బార్లో కూర్చొని ఉంటారు. మధ్యాహ్న ఆరతి సమయం కావస్తుంది. మధ్యాహ్న ఆరతికి సమయం అయిన సందర్భంలో ఏం చేస్తారంటే బాబా యొక్క గోనపట్టను దులిపి, వారు కూర్చునేటువంటి గోనపట్టను దులిపి మరొక గోనపట్టను వేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటారు, భీష్మ మీరు కొత్తగా వచ్చారు కదా, బాబా గారి యొక్క గోనపట్టను, పాత గోనపట్టను తీసి కొత్త గోనపట్టను మీరు వెయ్యండి అని అంటారు. బాబా వైపు కృష్ణ జోగేశ్వర్ భీష్మ చూడగానే బాబా సరే అని చెప్పి తలూపుతాడు. వెళ్ళి పాత గోనపట్టెను తీసి కొత్త గోనపట్టెను వేస్తారు. దీని అర్థం ఏమిటి? కేవలం ఆ ఒక గోనపట్టెను మార్పించడం ద్వారా బాబా తన జీవితాన్నే మార్చేస్తాడు. పాత గోనెపట్ట తీసి పక్కనేసినట్టే నీలో ఇంతకు ముందు ఉన్నటువంటి దైత్వభావము, భేదభావం అనేటువంటి దాన్ని నేను పోగొడతా చూడు అని చెప్పి అందుకోసమే భీష్మ చేత ఆ తట్టును మార్పిస్తాడు.
ఆ రోజు హారతి అయిపోతుంది, అందరూ కూర్చుంటారు. చిలుం పీల్చి భీష్మ వద్దకు ఆ చిలుం వస్తుంది. వెంటనే నిరాకరించకుండా ఆ చిలుంను పీల్స్తారు. పీల్చిన తర్వాత అతని యొక్క స్థితి మారిపోతుంది. తెలియనటువంటి ఒక ఆత్మానంద స్థితికి ఆ చిలుం పీల్చగానే చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత తనకున్నటువంటి ఈ భేదభావన అనేటువంటిది మెల్లమెల్లగా తొలగిపోతుంది. మరలా మర్నాడు బాబా దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు స్వయంగా బాబా యొక్క పాదతీర్థాన్ని అక్కడ ఉన్నటువంటి సేవకులను అడిగి సేవిస్తాడు. మొదటి రోజు పాదతీర్థాన్ని సేవించలేదు, రెండో రోజు సేవించలేదు. కానీ మూడవ రోజు ఒక చర్యతోటి, అంటే పాత గోనపట్టను మార్చి కొత్త గోనపట్ట వేయగానే పాత సంస్కారాలన్నీ కూడా జోగేశ్వర భీష్మలో ఉన్నటువంటి అన్నీ తొలగిపోతాయి. తెల్లవారి పాదతీర్థాన్ని తాగుతాడు. అప్పటి వరకు మనస్ఫూర్తిగా బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయలేదు. మనస్ఫూర్తిగా మూడో రోజు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే బాబా వారి యొక్క హస్తాన్ని అతని యొక్క మస్తకం పైన ఉంచి ప్రేమగా నిమురుతాడు. ఆ 2 నిమిషాల పాటు ఏం జరిగిందో భీష్మకు తెలియదు. పక్కన కూర్చుంటే ఒక తెలియనటువంటి ఆత్మానంద స్థితిలోకి భీష్మ వెళ్ళిపోతాడు. బాబా ప్రేమగా దగ్గరికి పిలిచి, మిత్రమా, అన్ని లడ్డూలు నువ్వే తింటావా? కనీసం ఒక ముక్కైనా నాకు ఇవ్వవా అని అడుగుతారు. భీష్మకు అర్థం కాదు అసలు లడ్డూలు ఎక్కడి. షిరిడీలో నేనుందే ఒకరి వాడాలో, అక్కడ లడ్డూలు ఎక్కడివి, ఈ వ్యవహారం ఎక్కడిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండగా తన మనస్సుకు ఒకటి తోచుతుంది. ఏంటంటే బాబా అడిగినటువంటి లడ్డూలు అవి కేవలం పదార్థాలు కావు, మధురమైనటువంటివి. ఆ మధురమైనటువంటివి ఎక్కడ ఉంటుంది? ఆ మాధుర్యం ఎక్కడ మనకు లభిస్తుంది? భగవంతుని యొక్క కీర్తనలో, భగవంతుని యొక్క పాటలో, సాహిత్యంలో ఆ మాధుర్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ మాధుర్యాన్ని వదిలి ఉండలేం. హారతి పాడుతున్నంతసేపు మన గొంతులో, మనస్సులో, మన ఆలోచనల్లో మాధుర్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి బాబా అడిగినటువంటి ఆ లడ్డూలు, ఆ మాధుర్యము వస్తువుకు సంబంధించింది కాదు అని చెప్పి బాబా పైన ఒక 5 లడ్డూలు అడిగాడు కాబట్టి 5 పాటలు రాయాలి అని సంకల్పించుకుంటాడు. ఆ రోజు ఆసువుగా 5 పాటలు రాస్తారు. రాసి బాబా దగ్గరికి వెళ్ళి వినిపిస్తారు. వినిపిస్తే బాబా ఎంతో ఆనందంతో మధురంగా ఉన్నాయి నీ లడ్డూలు అని అంటాడు. తర్వాత మరొక 4 పాటల్ని మరికొద్ది రోజుల్లో రాసి మొత్తం 9 పాటల్ని బాబాకు అంకితం చేస్తారు. ఆ 9 పాటల్ని కూడా ఈరోజు మనందరము కూడా హారతి పాటల్లో ఆనందంగా మనం పాడుకునేటువంటి ఆ 9 లడ్డూలను బాబా మనందరికి ఇచ్చాడు. బాబా కోసం అడగలేదు. బాబా మనందరి కోసం 9 లడ్డూలను భీష్మ అని అడిగారు. భీష్మ అదృష్టం ఎంత గొప్పది తెలుసా? కాగడాహారతి కరీతో సాయినాథ దేవా, కాగడహారతి చేస్తున్నాను దేవా, నువ్వు లేవు అని చెప్పి బాబాను కాగడహారతిలో ఆ శయనం నుంచి లేపుతాడు. బాబా లేవు, కాగడహారతి చేయడానికి ఈ బాలకుడు వచ్చాడు, నువ్వు లేవు అని అంటాడు. అని మధ్యాహ్న హారతిలో ఉంటాయి, సాయంత్రం హారతిలో ఉంటుంది. అదేవిధంగా ఆ హారతి పాటలన్నీ 4 హారతుల్లో ఉండి చివరి హారతిలో ఆతా స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ అంటే భగవంతునికి సుప్రభాత సేవ చేసి భగవంతుడికి శయన సేవ చేసేటువంటి గొప్ప అదృష్టం ఒకే ఒక భక్తుడికి దక్కింది. అదే శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ. ఎంత అదృష్టం చేసుకుంటే దక్కాలి. మరి జోగేశ్వర్ భీష్మ భక్తుడా, భాగ్యవంతుడా? భాగ్యవంతుడు కదా. ఆ రోజు భక్తులందరూ కూడా ఇంత భాగ్యత్వాన్ని సంపాదించుకున్నారు. ఆయన రాసినటువంటి ప్రతి హారతి పాటలో కూడా మనకు మధ్యాహ్న హారతిలో పాడుకునేటువంటి ఆ దత్తావధూతకు సంబంధించినటువంటి పాట, జయదేవ జయదేవ దత్తా అవధూత ఓ సాయి అవధూత జోడుని కర తవ చరణి ఠేవితో మాత జయదేవ జయదేవ. ఇంత అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తు దత్తుణ్ణి మన ముందు ప్రత్యక్షం చేస్తారు. ఆ దత్తుడు ఎవరో కాదు, శ్రీ సాయి బాబా రూపంలో ఇక్కడే కొలువై ఉన్నారు అని చెప్పి అని అంటారు. వారు సచ్చిదానంద స్వామికి మొదటి నుంచి శిష్యుడు. అంతేకాదు శివభక్తుడు.
దత్తుడిని ఉపాసన చేసినటువంటి వారు. ఇంతమందిని ఆరాధించినా సరే అతనిలో ఉన్నటువంటి పాండిత్యాన్ని జుర్రుకుంది ఎవరయ్యా అంటే శ్రీ సాయిబాబా. సాయిబాబా మహా మేధస్సు కలిగినటువంటి వారు. వారి యొక్క చాతుర్యం ఏమిటో తెలుసా? ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది కదా, మా వాడకం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. యాజ్ ఇట్ ఈజ్ శ్రీ సాయిబాబా. ఒక్కసారి వెళ్ళామా ఆయన వాడకం ఎలా ఉంటుందనేటువంటిది మనకు తెలియకుండానే మనల్ని వాడేస్తూ ఉంటాడు. అది బాబా యొక్క చాతుర్యం. కాబట్టి జోగేశ్వర్ భీష్మ వారు రాసినటువంటి ప్రతి హారతి పాట కూడా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలకు పదును పెడుతుంది. వారు ఒక పాట రాస్తారు కాగడహారతి చివరిలో, శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి హో, తుజే వాచుని ఆశ్రయ నాహి భూతలి. అయ్యా, నిన్ను ఆశ్రయించిన తర్వాత ఈ భూమండలంలో ఆశ్రయించడానికి మరెవరు ఉండరు అని అంటారు. ఎంత గొప్ప భావం కలిగినటువంటిది తెలుసా? అంటే ఒక్కసారి ఇక నిన్ను ఆశ్రయిస్తే మరొకరిని ఆశ్రయించడానికి ఇంకా భూలోకంలో నీలాంటి వారు ఎవరు లేరు. ఇంత ఆర్తి కలిగినటువంటి హారతి పాటల్ని జోగేశ్వర్ భీష్మ ఇచ్చారు. అయితే ఆ హారతి పాటల్లో రాస్తారు, బాబా మీరు క్షమాశాంతిలో మేరు పర్వతం లాంటి వారు. మేరు పర్వతం కంటే గొప్పైనటువంటి వారు ఎవరు ఉండరు కదా. మేరు పర్వతం లాంటి వారు కాబట్టి నీ దగ్గరికి వచ్చినటువంటి మమ్మల్ని, మేము పాపులము పతితులము అయినా సరే మీ దరి మేము చేరాము, మమ్మల్ని ఉద్ధరించు. నీవు తప్ప ప్రపంచంలో జనులను ఉద్ధరించేవాడు మరొకరు లేరు. అంటే ఎంత సర్వస్వ శరణాగతి కదా, ఎంత గొప్పగా సర్వస్వ శరణాగతిని మనకు జోగేశ్వర్ భీష్మ నేర్పించారు. ఈ ఒక్క పాట, కాగడహారతిలో ఉన్నటువంటి ఈ ఒక్క పాట శ్రీ సద్గురు బాబా సాయి హో మన జీవితాన్ని బాబాకు అంకితం చేసేలాగా చేస్తుంది, నేర్పిస్తుంది పాఠం. ఆయన తప్ప ఇంకా జీవితంలో మనల్ని ఆదుకునేటువంటి వారు, ఆయనకు మించినటువంటి వారు ఎవరూ లేరు అనేటువంటిది అద్భుతంగా మన మనస్సులోకి ఎక్కేలాగా ఆయన రాసినటువంటి పాట. కాగడహారతిలో మనం చక్కగా అన్ని పాటలు పాడుకుంటూ ఉంటాం. మనలో ఒక గొప్ప ఉత్తేజం ఎక్కడొస్తుందంటే, దాస్గన్ మహారాజ్ గారి యొక్క పాట రాగానే, సాయి రెహమ్ నజర్ కర్నా రాగానే ఒక ఉల్లాసం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. చివరికి ఈ సద్గురు బాబా సాయి హో అనేటువంటి పాట పాడుకున్న తర్వాత మనస్సులో ఉన్నటువంటి అలజడులన్నీ తొలగిపోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే నేను ఆశ్రయించినటువంటి వారు మామూలు వారు కాదు. ఈ ప్రపంచంలో ఈయన తప్ప ఇంకెవరు కూడా మన జీవితాలకు మేలు చేయలేరు అనేటువంటి భావాన్ని, అనేటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనకు ఇచ్చేలాగా ఎంత అద్భుతమైనటువంటి హారతి పాటలు వారు రాశారు. అసలు సేజహారతిలో కూడా ఎంత అద్భుతమైనటువంటి పాటలు వారు రాసినటువంటి దాదాపు 3 పాటలు ఉంటాయి. ఆ 3 పాటలు కూడా మన మనస్సును రాత్రి హాయిగా నిద్రించేలాగా, హాయిగా నిద్రించుము సాయి అవధూతగా నీవు, బాబా అవధూతగా నీవు. అంటే ఆ పాట, ఆ జోలపాట బాబాకు కాదు, మన మనస్సుకు మనం సమాధానం చెప్పుకుంటూ, మన మనస్సును జోకొడుతూ హాయిగా ఆ రాత్రంతా ప్రశాంతంగా మనం పడుకునేటువంటి విధంగా. అందులోనే అద్భుతమైనటువంటి పాట బాబా యొక్క కీర్తి, జై జై సాయినాథ్ ఆత పహుడావో మందిరు, జై జై సాయినాథ్ ఆత పహుడావో మందిరు. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం. నిజంగా సాహిత్యం అనేటువంటిది, పాట అనేటువంటిది ఊరికే రాదు. కవికి ఆ భావం కలగాలి, ఆ ప్రేమ కలగాలి. అంటే మొదటి దర్శనంలోనే ఎంత ప్రేమ కలిగి ఉంటే, హృదయం ఉప్పొంగి ఉంటే ఇంత అద్భుతమైనటువంటి పాటలు 3 రోజుల వ్యవధిలో జోగేశ్వర్ భీష్మ 9 హారతి పాటల్ని ఏ విధంగా రాయగలుగుతారు? ప్రేమ లేకపోతే పాండిత్యం ఉండదు. ప్రేమ లేనటువంటి పాండిత్యము నిలవజాలది కూడా. అది ఒక్కరోజు పాటలాగా ఉంటుంది. ఈరోజు సినిమాల్లో వచ్చే పాట ఒక్కరోజు గుర్తుపెట్టుకుంటాం అంతే. కొన్ని తరాలు, కొన్ని యుగాలు, కొన్ని వందల సంవత్సరాలు ఆ పాటను పాడుకున్నప్పుడు ప్రతి జనరేషన్లో కూడా అదే రకమైనటువంటి ఆనందం కలుగుతుందంటే ఎంత ప్రేమ ఉండి ఉండాలి బాబా పైన భీష్మకు. అందుకనే వాటిని చిరస్థాయిగా కొన్ని తరాలు వాటిని పాడుకునే విధంగా, కొన్ని తరాల జీవితాలను ఉద్ధరించే విధంగా భీష్మ అనేటువంటి
ఒక పండితుడిని తీసుకొచ్చుకొని ఆ పండితుని చేత ఈరోజు మనందరము ఆనందంగా పాడుకునేటువంటి హారతి గీతాలను అద్భుతంగా రాయించుకున్నారు. కాబట్టి బాబా వద్దకు రావడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి సుకృతంగా మనం భావించాలి. వచ్చిన తర్వాత ఆయన మనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను ప్రేమతో, నిజాయితీతో, నిబద్ధతతో చేయడమే మనం చేయదలుచుకున్నటువంటిది. మన జీవితంలో అదొక్కటే, ఇంకేమీ లేదు. జోగేశ్వర్ భీష్మ బాబా మహాసమాధి తర్వాత ఒక నియమం పెట్టుకుంటాడు. మార్గశిర ద్వాదశి రోజు సచ్చిదానందుని యొక్క ఉత్సవం జరుగుతుంది. పెట్టుకున్నాడు బాబా మహాసమాధి అయిన తర్వాత ఒక నియమం పెట్టుకున్నాడు. ఈ శరీరం సద్గురువు యొక్క సేవకు ఉండాలి. ఇప్పుడు సద్గురువే శరీరంతో లేరు, ఈ శరీర పోషణకు ఆహారం అవసరమా అని చెప్పి రోజు పాలు మాత్రమే తాగుతూ ఒక్క మార్గశిర ద్వాదశి రోజు మాత్రమే అన్నాన్ని ముట్టుకునేటువంటి వారు జోగేశ్వర్ భీష్మ. అంత నియమబద్ధమైనటువంటి జీవితం. అంతేకాదు బాబా మహాసమాధి తర్వాత అతను ఒక సాధువుగా, మహనీయుడిగా మారిపోయాడు. ఎప్పుడు ఆధ్యాత్మిక కీర్తనలో, ఆధ్యాత్మిక భావంలో ఉండేటువంటి వాడు. మొపాసాలో ఉన్నటువంటి ఓ కృష్ణ మందిరంలో చాలా రోజులు అక్కడే ఉన్నాడు. అక్కడే కీర్తన చేసుకుంటూ ఉన్నాడు. వారి యొక్క సమాధి కూడా అక్కడే ఉంది. వారు నాగ్పూర్ సమీపంలో ఉన్నటువంటి బూటిబోరిలో వారు జన్మించినప్పటికీ కూడా వారి జీవితం, ఇంకా ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా మొపాసాలోనే వారు గడపడం జరిగింది. అంతేకాదు అనేక మందికి కీర్తనాకారుడిగా, గురువుగా, ఒక సాధువుగా వారిని ఎంతగానో గౌరవించేటువంటి వారు. షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి ఆ భేదభావాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఈరోజు షిరిడీలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ప్రతి చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామచంద్రుని యొక్క జన్మోత్సవం. శ్రీరామచంద్ర జన్మోత్సవానికి బీజం వేసినటువంటి వారు కూడా జోగేశ్వర భీష్మనే. అంటే నేను ముందు చెప్పినట్టు బాబా ఒక్కొక్కరిని ఎందుకు ఎంపిక చేసుకుంటారంటే, శ్రీరామనవమి రోజు కేవలం ఉరుసు, జెండా, చందనోత్సవాలే జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆ ఉత్సవాన్ని చేపించగల, చెయ్యగల సమర్థుడు వచ్చేంత వరకు ఉరుసు, జెండా ఉత్సవాలే జరిగాయి. ఎప్పుడైతే భీష్మకు 1912వ సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని చూడడానికి షిరిడీకి వచ్చేసారు, ఆ సందర్భంలో కలిగినటువంటి సంకల్పం. బాబా ఏదైనా పనికి అనుమతి అడిగితే వెంటనే అనుమతి ఇవ్వరు వారు. అటువంటిది శ్రీరామనవమికి కొన్ని గడియలు, కొన్ని గంటలు ఉందనగా వెళ్ళి కాకామాజీని అడిగితే, బాబా శ్రీరామనవమి రోజు బాలరాముడికి ఊయల కట్టి ఉత్సవం చేస్తే బాగుంటుంది కదా, శ్రీరామ జన్మోత్సవం జరుపుకుందామా అని అడిగితే, సరే అలానే చెయ్యని అన్నారు. మనలాగా ఒక పూజారి ఉంటే సరిపోదు శ్రీరామనవమికి, అక్కడ కీర్తనాకారుడు ఉండాలి. అక్కడ మహారాష్ట్ర దేశంలో, అదేవిధంగా మధ్య భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు తెలుసా. మనలాగా పూజాతంతుతో వాళ్ళకు పెద్ద పని ఉండదు. వాళ్ళ పనంతా కూడా దేంతో అంటే కీర్తనతోటి. పూజ చేస్తే ఆ మంత్రాలు మన మనసుకు ఎక్కుతాయో ఎక్కువో మన యొక్క ఆలోచనలు, మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క మనస్సును బట్టి ఉంటుంది. కానీ అక్కడ ప్రతి పండగకి ఏంటంటే కీర్తన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ కీర్తన ద్వారానే భగవంతుల్లో లీనం కాగలుగుతామనేటువంటిది వాళ్ళ విశ్వాసం. మరి శ్రీరామనవమి చేయమని చెప్పి బాబా అడిగాడు, మరి కీర్తనకారుడేడి? కీర్తనకారుడు వస్తే హార్మోనియం వాయించేవాడు, తబలా కొట్టేవాడు, వెంటనే ఊయలు చేసి ఇచ్చేవారు, వెంటనే సొంటి ప్రసాదాన్ని చేసేవారు ఎవరున్నారు? ముందనుకున్నటువంటి పర్వదినం కాదు, మామూలుగా జరిగేటువంటి ఉరుసు, జెండా ఉత్సవం జరుగుతుందనుకున్నారు. కానీ క్షణాల్లో పనులన్నీ కూడా జరిగిపోయాయి. దాసన్ మహారాజు రాసినటువంటి శ్రీరామ జన్మోత్సవానికి సంబంధించి వ్యాఖ్యానాన్ని నేను పాడుతాను అని చెప్పి భీష్మ అన్నాడు. సరే, నాకు హార్మోనియం పైన నైపుణ్యం ఉంది, నేను హార్మోనియం వాయిస్తానని చెప్పి కాకామాజీని ముందుకొచ్చాడు. రాధాకృష్ణ అయి కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఊయలు తయారు చేసింది. వడ్రంగిలా మారింది. వడ్రంగికే కనీసం 4 రోజులు సమయం పడుతుంది. రాధాకృష్ణ యొక్క నైపుణ్యం అది. వెంటనే ఊయలు తయారు చేసేస్తుంది చెప్పగానే. అన్నీ సిద్ధమైపోయాయి. బాబాలు ఎండికెళ్ళి వచ్చారు ద్వారకామాయిలో మధ్యాహ్న హారతి కంటే ముందు. అంతా సిద్ధం చేసేసారు భక్తులందరూ కలిసి. బాబా రాగానే
కాకామాజీని అనుమతి అడుగుతాడు. సరే అని చెప్పి నింబాడుకున్నటువంటి 2 దండలు తీసిస్తారు. ఒకటి భీష్మ మెడలో, ఒకటి కాకా మెడలో వేసి ఇంకోటి భీష్మ మెడలో వేయమని చెప్తారు. కీర్తన ప్రారంభమవుతుంది. అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవం ఆ రోజు జరుగుతుంది. అంటే ఆ రోజు భీష్మ వేసినటువంటి బీజం ఈరోజు శ్రీరామనవమి ఉత్సవం ఎంత అద్భుతంగా షిరిడీలో జరుగుతుందో తెలుసా? ముంబై నుంచి, పూణే నుంచి, అనేక ప్రాంతాల నుంచి 30 రోజుల ముందుగా కొన్ని వేల మంది పాదచారులు పల్లకీలు తీసుకొని లక్షలాదిగా షిరిడీకి తరలి వచ్చి శ్రీరామ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు. అద్భుతమైనటువంటి కీర్తన, అద్భుతమైనటువంటి అక్కడ వ్యాఖ్యానాలు. ఆ పండగ చూడడానికి ఈరోజు 2 కళ్ళు చాలు. అంత అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో జరుగుతుంది. అంటే ఏ విధంగా బాబా ఒక భక్తుణ్ణి తెచ్చుకొని నిత్య వసంతాన్ని, నిత్య పండగను హారతి పాటల ద్వారా మనందరికీ ఇచ్చి ఎక్కడా కనీవిని రీతిలో ఎక్కడా జరగనటువంటి శ్రీరాముడి యొక్క వైభవాన్ని షిరిడీలో ఆవిష్కరింపజేసి ఆ పండగ ఈరోజు కూడా ఎక్కడా జరగదంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో జరిగినంత భారతదేశంలో ఎక్కడా జరగదు. ఏ మహనీయుడు చేయించలేదు, ఒక్క శ్రీ సాయిబాబా తప్ప. సాయిబాబా కాంటెంపరీగా అనేక అవతారాలు వచ్చాయి. అక్కల్కోట మహారాజ్, శివగావ్ మహారాజ్, అంతకంటే ముందు వచ్చినటువంటి దత్తావతారాలు. భారతదేశంలో అనేక మంది యోగులు, అనేక మంది సత్పురుషులు, ఇంతమంది వచ్చినా సరే ఎవ్వరూ రామ వైభవాన్ని ఎవ్వరూ నిలబెట్టలేదు. ఒక్క సాయిబాబా మాత్రమే రాముడి యొక్క వైభవాన్ని నిలబెట్టి రాముడి యొక్క ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని, వారి సుగుణాలను, ఆ బాలరాముడి యొక్క వైభవాన్ని ఈ లోకానికి చాటి మళ్ళీ రామ వైభవానికి పునర్వైభవాన్ని తెచ్చినటువంటి గొప్ప దైవం గురువు శ్రీ సాయిబాబా. అందుకోసం కృష్ణ జోగేశ్వర భీష్మ లాంటి భక్తుల్ని వారు ఎంపిక చేసుకున్నారు. బాబా యొక్క ఎంపిక చూసుకుంటే చాలా సందర్భాల్లో కొంత ఒక పేరు వారు వినగానే పరవశించిపోతారు. భీష్మ యొక్క పేరు కృష్ణ జోగేశ్వర్ భీష్మ. ఈ కృష్ణ పరమాత్మ పేరున్నటువంటి వారి యొక్క ఆ పేరు వింటే బాబాకి ఎందుకో పరవశం కలుగుతుందట. అందుకనేనేమో శ్రీకృష్ణుడి యొక్క స్థాపన జరిగేటువంటి చోట వారి కొలువై వారి యొక్క సమాధి ప్రాంగణం అక్కడ రూపుదిద్దుకుంది. ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు బాబాకు చాలా ఇంటర్లింక్ ఉంటుంది. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు కలియుగంలో అవతరించేటువంటి సత్పురుషులందరూ కూడా నా ప్రతిబింబాలే అని చెప్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మగా, ధర్మాన్ని ఆచరించడంలో శ్రీరాముడిగా, భక్తులను కాపాడడంలో విష్ణుమూర్తిలా గొప్ప అవతారంగా శ్రీ సాయిబాబా మన ముందుకొచ్చారు. గొప్ప గొప్ప సంస్కారాలు ఉన్నటువంటి వారిని భక్తులుగా ఎంపిక చేసుకొని వారి ద్వారా మనందరికీ కూడా బాబా యొక్క తత్వం ఈ కల్పాంతం వరకు కూడా నిలిచి ఉండేలాగా అంత బలమైనటువంటి పునాదులు బాబా వేశారు. లేకపోతే ఒక దాస్కన్ మహారాజ్, ఒక కృష్ణ జోగేశ్వర భీష్మ, ఒక కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, ఇటువంటి భక్తులు సాధారణంగా అంత తొందరగా లభించరు. లభించిన గురువు దేహాన్ని వదిలిపెళ్ళిన తర్వాత గురువుతో ఉండడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కానీ వీరందరూ కూడా వారు నమ్మినటువంటి, వారు కలిసి నడయాడినటువంటి, కలిసి భోజనం చేసినటువంటి, కలిసి నివసించినటువంటి గురువు దేహాన్ని వదిలినా సరే ఆ గురువును వదలకుండా ఆ గురువు యొక్క వైభవాన్ని మన వద్దకు తెచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత మనందరము తెలియజేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము.
ఉన్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞాన హారతి, జ్ఞాన జ్యోతుల హారతి. సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.